హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలన్న చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని మిక్స్ చేసి ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి మిక్స్ అయ్యేటట్టు పట్టేటట్టు టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి, పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను గీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆ పన్నీర్ పీసెస్ని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ టొమాటోస్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో స్పైసెస్ని యాడ్ చేసుకొని అలానే జీరా కూడా ఒక 1-2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 3 to 4 చిల్లీస్ని ఇలా స్ప్లిట్ చేసి యాడ్ చేసుకొని అలానే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఆప్షనల్ అండి, చాలా వరకు కొత్తిమీర పుదీనా యాడ్ చేయరు. సో నేనైతే యాడ్ చేశాను. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యే ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఇప్పుడు ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా నీట్గా ఈ కర్డ్ అంతా ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 3 to 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత లిడ్ క్లోజ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను 1 kg పన్నీర్ కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ కొన్ని ఎక్కువ యాడ్ చేసుకున్నారు. మీకు సరిపడా మీ గ్రేవీకి కావాలన్నంత వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 మినిట్స్ పన్నీర్ పీసెస్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ పీసెస్ అనేవి కుక్ అయ్యాయి. ఇప్పుడు లాస్ట్గా కస్తూరి మేతి అండ్ అలానే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కర్రీ రెడీ.